కమ్యూనిస్టులకి కష్టకాలం ఇక 2 తెలుగు రాష్ట్రాలు వచ్చింది. వాస్తవంగా పశ్చిమ బెంగాల్ వాళ్ళ కంచుకోట దారుణంగా దెబ్బతింది. కేరళ కంచుకోట ఇంకా బలం ఉంది. అక్కడ కాంగ్రెస్ వైఫల్యం కమ్యూనిస్టులకి ప్రయోజనంగా మారింది. త్రిపుర కమ్యూనిస్టుల కంచుకోట దెబ్బతింది. ఒకప్పుడు ఆంధ్ర కూడా కమ్యూనిస్టులకి బలమైనటువంటి కంచుకోట, చాలా బలమైనటువంటి సీట్లు సాధిస్తుండేవాళ్ళు. తెలుగుదేశం రాకముందు వరకు కమ్యూనిస్టులకి కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి కమ్యూనిస్టే. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు వచ్చేసి తెలుగుదేశంలో చేరిపోయారు. దాని ఫలితం తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంది, కమ్యూనిస్ట్ పార్టీ దెబ్బతింటా వచ్చింది. అయితే కమ్యూనిస్టులు తెలివిగా ఏం చేసుకొచ్చారు, అదే తెలుగుదేశంతో పొత్తు. కానీ ఆనాటి నుండి పొత్తు రాజకీయాల్లో తెలుగుదేశాన్ని తిడతారు, వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటారు. కాంగ్రెస్ని తిడతారు, వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటారు. రాష్ట్రం విడిపోయేటటువంటి సందర్భంలో బీఆర్ఎస్తో తిడతారు, అదే బీఆర్ఎస్తో సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఈ పరిణామ క్రమం కమ్యూనిస్టులకి అంటే జాతిని ఉద్దేశించి ప్రసంగాల్లో అదేది బూర్జువా, పెట్టుబడిదారి, సామ్య ఇలాంటి ధోరణులు అంటూ ఓ పక్కన ఫాసిస్ట్ ధోరణులను విమర్శిస్తూ మళ్ళీ వాళ్ళతోనే పొత్తు పెట్టుకుంటూ అదేదో చారిత్రక అవసరం లేకపోతే లోక అవసరం లాంటి పదాలు చెప్తుంటే ఇది మామూలుగానే అర్థమెటిక్స్ అర్థం కాక చచ్చిపోయేటటువంటి ఈ కాలపు యువతరంలో, మ్యాథ్స్ అర్థం కాక ఆల్జీబ్రా గురించి గుండె గాబరా అవుతున్నటువంటి ఈ రోజుల్లో వీళ్ళు చెప్పే మ్యాథ్స్ పాపం ఆ చెప్పే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మాట్లాడేటటువంటి మాటలు ఆ మాట్లాడే వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఏదో మేము చెప్పాం కాబట్టి అయ్యా నేను వీళ్ళకి మద్దెత్తున్నాను, దానికి ఏదో ఒక కారణం నువ్వే చూసుకొని వాళ్ళే చెప్తే పాపం వాళ్ళే ఏదో అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. వీళ్ళు చెప్పేది చిత్ర విచిత్ర కారణాలతో విరక్తి పెరిగిపోయింది. కార్మిక సంఘాలు వాళ్ళకి లాభం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఉంటున్నారు పార్టీతో, కానీ ఓట్లు మాత్రం అవతల పార్టీలకి వేస్తున్నారు. వాళ్ళ అత్యంత బలమైంది అదే. అలాగే కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు ఏదో ఒక పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం ఓటర్ల కింద మారిపోయారు. సొంత పార్టీకి ఓట్లేసేటటువంటి గ్రాడ్యుయేటు, టీచర్ ఎమ్మెల్సీ అందులో కాస్త మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వాటిట్లో కూడా ఏదైతే ఈ కొత్తగా జరిగినటువంటి 2 రాష్ట్రాల ఎన్నికల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు దాదాపుగా తుడుచుకుపోయారు. కమ్యూనిస్టులు దాదాపుగా తుడుచుకుపోయారు అంటే కమ్యూనిస్టు పార్టీల ఉనికికి ప్రమాదమైంది. ఏది కమ్యూనిస్టులు ఐక్యమవుదాం, 7 పార్టీలు ఐక్యమవుదాం అంటే అనేకసార్లు పిలుపులు, ఉపన్యాసాలు జరిగినాయి. కానీ ఎక్కడికక్కడ దీని దగ్గరే వచ్చింది. సిఐటియు అనుబంధ సంఘాలన్నీ వాళ్ళది ఒకటి ఉంటుంది, ఏఐటియూస్ ఏదైతే సిపిఐ అనుబంధ సంఘాలు వాళ్ళు వేరువేరుగా ఉంటారు, వీళ్ళెదురు కలిసి పనిచేయరు. అట్లాగే ఈవెన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతే, అసెంబ్లీ ఎలక్షన్లోనైనా అంతే. కలవాలన్న చోట ఆధిపత్యపు ధోరణి ఇద్దరిని వెంటాడుతుంది. ఫలితం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పటికైనా ఆత్మశోధన చేసుకోకపోతే, ఎందుకంటే కమ్యూనిస్టులు చాలా అవసరం సమాజానికి. వాళ్ళు లేకపోవడం వల్ల పేదలకు సంబంధించి లేదా మధ్యతరగతి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి నిజమైన కష్టాల గురించి ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోతున్నటువంటి రోజు. కాబట్టి ఆలోచించుకుని ఇప్పటికైనా సెట్ చేసుకుంటారు లేదో చూడాలి.